ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ప్రివ్యూని ఓసారి క్విక్గా చూసేద్దాం. మొదటి వన్డేలో ఓడిపోయాం కదా, సో అక్టోబర్ 23న అడిలైడ్లో జరిగే ఈ మ్యాచ్ టీమిండియాకి చాలా అంటే చాలా కీలకం. గెలవకపోతే సిరీస్ పోయినట్టే. అటు ఆస్ట్రేలియా ఏమో ఇక్కడే సిరీస్ గెలిచేయాలని చూస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాకు ఈ గ్రౌండ్లో రికార్డ్ భలే బావుంది. సరే, మరి మ్యాచ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, సిరీస్ ఇంకా ఈ అడిలైడ్ గ్రౌండ్ స్పెషాలిటీస్. చెప్పినట్టే ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇండియా సిరీస్లో ఉంటుంది, లేదంటే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుంది. మంచి విషయం ఏంటంటే అడిలైడ్లో ఇండియా రికార్డ్ అదిరిపోయింది. 2008 నుంచి ఇక్కడ ఆడిన 6 వన్డేల్లో ఏకంగా 5 గెలిచింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకైతే ఇది ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. అద్భుతమైన రికార్డుంది. ఫ్యాన్స్ కూడా తన నుంచి పెద్ద స్కోర్ ఆశిస్తున్నారు. అయితే అలెక్స్ క్యారీ, ఆడమ్ జంపాలు తిరిగి రావడంతో ఆసీస్ కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడే సిరీస్ క్లోజ్ చేసేయాలని ఫిక్స్ అయినట్టుంది. ఇక రెండో విషయానికొస్తే పిచ్ ఇంకా వెదర్. అడిలైడ్ పిచ్ బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. పేస్, బౌన్స్, స్వింగ్ అన్నీ దొరకొచ్చు. మొన్న వర్షాలు కూడా పడ్డాయి కదా, సో పిచ్లో కొంచెం తేమ ఉండొచ్చు. మ్యాచ్ రోజు కూడా చిన్నపాటి వర్ష సూచన ఉంది. ఇక్కడ బౌండరీలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. స్క్వేర్ బౌండరీలు దగ్గర, స్ట్రెయిట్ బౌండరీలు దూరం. కాబట్టి బౌలర్లు లెంత్ మార్చుకుంటూ కొంచెం ఫుల్లర్ లెంత్ బాల్స్ వేస్తే బెటర్. రికార్డులు, వర్షం ఛాన్స్ చూస్తే టాస్ గెలిచిన టీం బహుశా చేజింగ్కే వెళ్లే అవకాశం ఎక్కువ. ఇక చివరిగా టీమ్స్ ఎలా ఆడబోతున్నాయి, ఎవరు కీలకం కానున్నారు అనేది చూద్దాం. ఆస్ట్రేలియా బౌలింగ్ హేజిల్వుడ్, స్టార్క్లతో భలే షార్ప్గా ఉంది. ఆడమ్ జంపా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్లో అలెక్స్ క్యారీ రావడంతో మిడిల్ ఆర్డర్ బలంగా మారింది. ట్రావిస్ హెడ్కి అడిలైడ్లో సూపర్ రికార్డుంది. మిచెల్ మార్ష్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ మనకు డేంజరే. ఇండియా వైపు చూస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా రాణించాలి. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ మర్చిపోవాలి. కేఎల్ రాహుల్ మరోసారి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ బాగా ప్రాక్టీస్ చేశాడని అంటున్నారు. హర్షిత్ రాణా ప్లేస్లో రావచ్చు. బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్నే ఉంచినా అతన్ని కరెక్ట్ టైంలో వాడుకోవడం ముఖ్యం. సో చూశారుగా, అడిలైడ్లో మన రికార్డ్ సూపర్బ్ అయినా బౌలింగ్కు హెల్ప్ చేసే ఈ పిచ్ మీద స్ట్రాంగ్ ఆస్ట్రేలియాతో గెలవాలంటే ఇండియా ఖచ్చితంగా తమ బెస్ట్ గేమ్ ఆడాల్సిందే.